పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మండే ఎండలు వందల కిలోమీటర్ల దూరం అయినా అడుగులు మాత్రం ఆగవు. భక్తి అనేటువంటి శక్తితో కర్ణాటక రాష్ట్రం నుంచి వేలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం ఉగాది పండుగను పురస్కరించుకొని పాదయాత్రగా శ్రీశైలం దిశగా సాగిపోతారు. చేతుల్లో పసుపు కుంకుమలు అమ్మవారి ఆశీస్సుల కోసం రోజులు తరబడి నడుస్తూ తమ యొక్క మొక్కులను తీర్చుకునేందుకు బయలుదేరుతారు. కష్టాన్ని కూడా భక్తిగా మార్చుకుంటూ పాదయాత్ర చేస్తున్నటువంటి కర్ణాటక భక్తులపైన యూటీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఉగాది బ్రహ్మోత్సవాల్ని పురస్కరించుకొని కర్ణాటక భక్తులు పాదయాత్రగా శ్రీశైల క్షేత్రానికి బయలుదేరుతున్నారు. ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. 39 డిగ్రీల నుంచి 40 డిగ్రీల ఎండలు ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం భక్తులు లెక్క చేయకుండా తమ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. అసలు ఇంత ఎండకు కూడా ఈ కర్ణాటక భక్తులు ఎందుకు పాదయాత్రగా శ్రీశైల క్షేత్రానికి వెళ్తున్నారు, దాని వెనుక ఉన్నటువంటి స్టోరీ ఏంటో ఇవాల్టి కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉగాది పండుగ వస్తుందంటే చాలు కర్ణాటక శ్రీశైలానికి తండోపతండాలుగా బయలుదేరుతారు. కాళ్లకు బొబ్బలు ఎక్కుతున్నా ఏమాత్రం వెనకడుగు వేయరు. ఒకటి కాదు రెండు కాదు కొన్నేళ్లుగా కర్ణాటక భక్తులు పాదయాత్ర చేసుకుంటూ తమ భక్తిని చాటుకుంటున్నారు. కర్ణాటక భక్తులు శ్రీశైలం వెళ్ళడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం కూడా ఉంది. భ్రమరాంబికాదేవిని కర్ణాటక ఆడపడుచుగా భావిస్తారు. ఉగాది పండుగ వస్తుందంటే చాలు పసుపు కుంకుమ చీరలను అమ్మవారికి సమర్పించడానికి కర్ణాటక నుంచి శ్రీశైలానికి పాదయాత్రగా బయలుదేరుతారు. అయితే ఉగాది రోజున శ్రీశైలానికి చేరుకుని అక్కడ తమ వెంట తెచ్చుకున్నటువంటి ఈ పసుపు కుంకుమలను ఆనవాయితీగా అమ్మవారికి సమర్పిస్తారు. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుంటే తమ కష్టాలు తొలగిపోతాయి అన్నది కర్ణాటక భక్తుల యొక్క విశ్వాసం. ఏ కోరిక కోరుకున్నా అది తప్పకుండా నెరవేరుతుందని భక్తుల నమ్మకం. మనసులో శివయ్యను తలుచుకొని కోరిన కోరికలు కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని పాదయాత్రగా వెళ్ళి భక్తులు అంటున్నారు. అయితే ఒకప్పుడు ఏమీ లేని కుటుంబాలు కూడా పాదయాత్రగా శ్రీశైలానికి వెళ్ళి భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఎంతో మేలు జరిగిందని అంటున్నారు. దీంతో ఒకరి నుంచి మరొకరు ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఉగాది పండుగ వచ్చిందంటే చాలు పాదయాత్రగా శ్రీశైలానికి చేరుకుంటారు. కాళ్లకు కర్రలు కట్టుకొని కొంతమంది పాదయాత్ర చేస్తే మరికొంతమంది ఉత్త కాళ్లతోనే పాదయాత్ర నిర్వహిస్తారు. మండు తెండలను ఏమాత్రం లెక్క చేయకుండా భక్తితో ముందుకు సాగుతూ ఉన్నారు. చాలా మంచిదైంది. అటు పోయిన నుంచి ఏం ఇది కాలే, చాలా మంచిదైంది. అడవిలో కూడా బాగుంటది. ఇక్కడ అన్నం దానం కూడా భలే సూపర్గా ఉంటది. ప్రతి సంవత్సరం ఇక్కడ అన్నం తినపోతుంది. ఇంకొకటి ఇక్కడ కాళ్ళ నొప్పి ఏమని అయితే మసాజ్ చేస్తారు, నూనె అంటిస్తారు, టాబ్లెట్ ఇస్తారు, అన్ని రకాల బాగానే చేస్తారు. వీళ్ళు తెలుసుకోవాలి. వీళ్ళు సుమారు 9 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. ఈడే అన్నం ప్రసాదం చేసుకొని పోతున్నాం. ఏంటి నమ్మకము పాదయాత్రగా ఈ మండు టెండలో? నమ్మకం ఏమంటే నువ్వు ఏమన్నా కోరిక స్వామి, నీ షాప్ని ఏమన్నా కోరుకో అన్నీ అవుతుంది. నీకు అయ్యే అవుదు అన్న మాట లేదు. ఏం కోరుకుంటే అది అయ్యే తిరుతుంది. నమ్మకం భక్తితో పోవాలంతే. భక్తితో పోవాలా, భక్తితో నడుచుకోవాలా. అయ్యప్ప ఏం కోరుకుంటూ కూడా లేదన్నాడు, ఇచ్చేస్తాడు. ఖచ్చితంగా ఇచ్చినాడు సార్. పోయిన సంవత్సరం ఎండలు చాలా ఉన్నాయి, టెంపరేచర్ చాలా హెవీగా ఉంది. అవునవును. మాకేం అనిపించలేదు. అంతా మళ్ళీ ఉన్నాడు, మళ్ళీ చూసుకుంటాడు. మాకేమేమి ఎండ అది ఇది అనిపించలే, అట్లే పోతాడు. కర్ణాటక నుంచి కర్నూలు మీదుగా పాదయాత్ర చేసేటువంటి కర్ణాటక భక్తులకు దారి పొడుగున అన్నదాన కార్యక్రమాలు ఇక్కడి ప్రజలు నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా రేణుకా ఎల్లమ్మ దేవాలయం దగ్గర గత 32 సంవత్సరాలుగా ఓ వ్యక్తి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఉదయం టిఫిన్ మొదలు మధ్యాహ్నం అన్నం, సాయంత్రం వరకు కూడా కర్ణాటక భక్తులకు అన్నదానం ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా రెస్ట్ తీసుకోవడానికి కూడా ఇక్కడ తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా శ్రీశైలానికి వెళ్ళేటువంటి కర్ణాటక భక్తుల కోసం చాలామంది అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. మరి కొంతమంది మెడికల్ షాపుల యజమానులు కూడా మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి పాదయాత్రగా వెళ్లే వారికి ట్యాబ్లెట్లను కూడా పంపిణీ చేస్తున్నారు. మరికొందరైతే భక్తుల కాళ్లకు మసాజ్ సైతం నిర్వహిస్తున్నారు. భక్తి శ్రద్ధలతో కర్ణాటక భక్తులు చేసేటువంటి ఈ పాదయాత్రకు తమ వంతు బాధ్యతగా ఎక్కడున్నారు అనేటువంటి సహాయ సహకారాలు కూడా వారు అందిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కర్ణాటక భక్తులకు
అన్న సేవా కార్యక్రమము ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు అన్న సేవా కార్యక్రమం చేస్తాము. ఎన్నేళ్ళకి చేస్తారు మీరు ఇది? 32-33 ఏళ్ళు పైన. ఎట్లున్నారు భక్తులు? గత సంవత్సరానికి ఇప్పటికి ఏమైనా ఫ్లోటింగ్ పెరిగిందంటారా? ఎంతమంది మీరు చూస్తారు? ఎప్పుడు డైలీ ఫుల్ ఫ్లోటింగ్ ఉంటుంది వాళ్ళకు అన్ని సౌకర్యాలు కల్పించాము. సెల్లులు ఛార్జింగ్లు కానీ, మజ్జిగ బాటళ్ళు, లడ్డు ప్రసాదము, అన్న సేవ ప్రసాదం అన్ని మొత్తం ఉంటాయి మన దగ్గర. రాత్రి పనుకునేదానికి కూడా వాళ్ళకు సదుపాయం చేస్తాము. అన్ని తెల్లారుజామున 5 గంటల నుంచే టిఫిన్ స్టార్ట్ అవుతుంది. టిఫిన్ ఒకటి రాత్రి 12 పొద్దున ఉదయం 9:30-10 నుంచి 10 వరకు టిఫిన్ ఉంటుంది. 10 నుంచి ఇంకా కంటిన్యూషన్ భోజనం రాత్రి 12-12:30 వరకు కంటిన్యూషన్ పెడతాం. చూస్తున్నారు కదా, భక్తుల సంఖ్య తగ్గుతుందా రోజు పెరుగుతుంది. విపరీతంగా వస్తుంటారు. లక్షల మంది పోతారు. ఎంతమంది రానా మాకు మటుకు శివయ్య ఇక్కడ తగ్గేదే ఉండదు. మా పేరు పూజారి ఎల్రాజు. మేము ఎల్లమ్మ టెంపుల్ నుంచి చేస్తున్నాం. గత 5 సంవత్సరాల నుంచి మేము పాదయాత్ర శ్రీశైలం వెళ్ళే భక్తులకు అన్నదాన కార్యక్రమం ప్రతి ఒక 5 సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నాం. ఇక్కడ నుంచి భక్తులు లెక్కలు పెట్టుకోలేని మంచి వినాల్సి ఉంటుంది. కానీ ఈ సంవత్సరం ఇంకా భారీగా పెరిగినారు భక్తులు. చాలా ఎక్కువ పెరిగినారు ఈసారి. పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం ఇంకా బాగా పెరిగినారు. ఎండలు బాగున్నాయి కదా, పెరిగినారా? ఎండలు అంటే వాళ్ళ భక్తి వాళ్ళలో కలిసి వచ్చి ఉంటుంది. ఇంక ఎండలకి దానికి సంబంధం కాదు కదా. ఎండలకి దానికి సంబంధం కాదు. వాళ్ళలో భక్తి కలిగింది కాబట్టి పోయిన సంవత్సరం ఈ సంవత్సరం లెక్కేసుకుని చాలా భారీ పెరిగినారు. నిన్న ఒక్కరోజు భారీ అంటే కూడా ఈ రస్తా పట్టలేదు అసలుకి. ఈ రస్తాలో కొద్దిగా కూడా గ్యాప్ లేదు. నిన్న ఈరోజు కొంత తగ్గినారు. ఒక 5 రోజులు అయింది, బాగా స్టార్ట్ అయింది. నిన్న భారీగా నిన్న అసలు ఈ రస్తా అనేది కొంచెం కూడా గ్యాప్ లేదు. సో మొత్తం మీద మాత్రం కర్ణాటక నుంచి వచ్చేటువంటి భక్తులతో శ్రీశైలంలో మాత్రం పండుగ వాతావరణం కనబడుతుంది. సో కోలాహలంగా సాగుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఉగాది పండుగ వేళ శ్రీశైలానికి కర్ణాటక భక్తులు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. అయితే వందలాది కిలోమీటర్ల నుంచి పాదయాత్ర చేసుకొని భక్తులు ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. వేలాదిగా తరలి వస్తున్నటువంటి వారు భ్రమరాంబిక అమ్మవారి యొక్క భక్తులు కూడా సో అమ్మవారిని దర్శించుకొని పసుపు కుంకుమ చీరను కూడా సమర్పిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా కూడా భావిస్తూ ఉంటారు. ఉగాది రోజున పసుపు కుంకుమలతో పాటుగా చీర సారెలను కూడా అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే పాదయాత్ర చేస్తున్న వారి కోసం స్థానిక ప్రజలు అన్నదాన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ప్రత్యేకమైనటువంటి మెడికల్ క్యాంపులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. శ్రీ బ్రహ్మరాంబికా దేవిని కర్ణాటక భక్తులు తమ ఆడపడుచుగా భావిస్తారు. ఈ నేపథ్యంలో కూడా ఉగాది బ్రహ్మోత్సవాలకు పసుపు కుంకుమ ప్రతి ఏడాది కూడా ఆనవాయితీగా కూడా కర్ణాటక రాష్ట్రం నుంచి శ్రీశైలానికి చేరుకొని అక్కడ అమ్మవారికి కూడా ఈ పసుపు కుంకుమను సమర్పిస్తారని చెప్పవచ్చు. ఇది 1 కాదు 2 కాదు, గత కొన్నేళ్లుగా కూడా కర్ణాటక భక్తులు తమ భక్తిని చాటుకుంటున్నారు. అదేవిధంగా శివయ్యకు కాలినడకన వెళ్తే కనుక ఆ క్షేత్రాన్ని సందర్శిస్తే తమ కోరికలు నెరవేరుతాయని కర్ణాటక భక్తుల యొక్క విశ్వాసం. కెమెరా పర్సన్ సూర్యతో మల్లికార్జున్, యూటీవీ, కర్నూలు జిల్లా.